భారతదేశ చరిత్రలో దేశభక్తికి, హిందూ మత అభివృద్ధికి, హిందూ మతాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లాలని ఆలోచించిన, ఆచరించిన, ఆవేశపడిన చక్రవర్తులు ఎవరైనా ఉన్నారంటే అది మహారాష్ట్రులే. మహారాష్ట్రులు అనగానే ప్రతి సామాన్యుడికి గుర్తుకు వచ్చే అంశం ఆ రోజుల్లో దేశభక్తికి మారుపేరు. మధ్యయుగ భారతదేశ చరిత్రలో మొఘల్ చక్రవర్తులు ముస్లిం మతాన్ని హిందువులపైన రుద్దుతున్న సమయంలో, ముఖ్యంగా ఔరంగజేబు కాలంలో హిందూ మతాన్ని కాపాడాలి అని కంకణం కట్టుకున్నది మహారాష్ట్ర చక్రవర్తులు. ఛత్రపతి శివాజీ అనగా ప్రతి హిందూకు అద్భుతమైన ఉత్తేజం వస్తుంది. కరుడుగట్టిన మత ఛాందాస బావులను, అటు మొఘల్స్ ఇటు బీజాపూర్ చక్రవర్తులను ఎదుర్కొని తన సమర్థతతో మహారాష్ట్రలో దేశభక్తితో పాటు హైందవ మత గొప్పతనాన్ని చాటి చెప్పిన వీరుడు శివాజీ. అంతేకాదు, శివాజీ అడుగుజాడల్ని అందుపుచ్చుకొని తరువాత కాలంలో పెద్ద కొడుకు శంభాజీ, రెండో కొడుకు రాజారాం, అతని భార్య తారాబాయి, తర్వాత కాలంలో శంభాజీ కొడుకు సాహు కూడా అందరూ శివాజీ ఆశయాలను ఆచరణలో చూపించారు. తర్వాత చక్రవర్తుల అనంతర కాలంలో దాన్ని కొనసాగించింది మహారాష్ట్ర పీష్వాలు. ఆ రోజుల్లో పీష్వాల పేరు చెప్పగానే భారతదేశంలో ఇతర రాజులకు వెన్నులో వణుకు పుట్టేది. 1336 సంవత్సరంలో విజయనగర సామ్రాజ్య స్థాపనకు ప్రధాన కారణం హైందవ మత పరిరక్షణ. 1565లో రాక్షస తంగడి యుద్ధంలో విజయనగర సామ్రాజ్య పతనం తర్వాత హిందూ ధర్మరక్షణ ధ్యేయంతో సామ్రాజ్యం స్థాపించి 16-17వ శతాబ్దంలో భారతదేశ చరిత్రలో ప్రముఖ స్థానం సంపాదించిన వారు మహారాష్ట్రులు. మహారాష్ట్రులు అత్యంత పేదరికంలో ఉండేవారు. అటు వింధ్యా సాత్పుర పర్వతాలు, ఇటు పశ్చిమ కనుమల వలన మహారాష్ట్రలో వర్షాఛాయ ప్రభావం ఎక్కువగా ఉండేది. వర్షాలు లేకపోవడంతో మహారాష్ట్ర ప్రాంతంలో అత్యంత పేదరికం ఉండేది. యువతకు ఉపాధి దొరికేది కాదు. దొంగతనాలు, దోపిడీలు చేస్తూ బతికేవారు. అలాంటి సమయంలో అహ్మద్ నగర్ ప్రధాని అయినటువంటి మాలిక్ అంబర్ గెరిల్లా యుద్ధాలను యువతకు నేర్పించాడు. దాంతో యువత చుట్టుపక్కల రాజ్యాలలో సైనికులుగా చేరిపోయారు. మహారాష్ట్ర ప్రజలలో ఐక్యతను ప్రచారం చేసిన వ్యక్తి కీర్తనకారుడు భక్త తుకారాం. హిందూ రక్షణ అనే ధ్యేయంతో మహారాష్ట్ర ప్రజలను మహోన్నత జాతిగా తీర్చిదిద్దినది సమర్థ రామదాసు. ఇప్పుడు ఛత్రపతి శివాజీ దగ్గరికి వద్దాం. శివాజీ 1627లో పూణే దగ్గర శివనేరు దుర్గంలో భోన్స్లే వంశంలో జన్మించాడు. తండ్రి షాదీ భోన్స్లే. బీజాపూర్లో ఉద్యోగం వస్తే భార్య జిజియాబాయి కొడుకు శివాజీని దాదాజీ కొండదేవికి అప్పగించి అక్కడి నుంచి ఉద్యోగానికి వెళ్ళిపోతాడు. ఈ సమయంలో జిజియాబాయి శివాజీకి హిందూ మత గొప్పతనం, రామాయణ, మహాభారతం, భారతదేశంలో ఉన్నటువంటి యుగ పురుషుల గురించి, హిందూ మతం గొప్పతనం గురించి చెబుతుంది. తర్వాత ముస్లింలు భారతదేశంపై దాడి చేసి హైందవ మతాన్ని ఎలా నాశనం చేశారనేది క్లుప్తంగా శివాజీకి వివరిస్తుంది. అప్పుడు శివాజీ చిన్నపిల్లాడైనప్పటికీ ఎప్పటికైనా సరే హైందవ మత ధర్మం, హైందవ మత సామ్రాజ్యాన్ని నేను స్థాపించి హైందవ మతం గొప్పతనం కోసం నేను కృషి చేస్తానని తన తల్లితో శపథం చేస్తాడు. ఈ సమయంలో దాదాజీ కొండదేవ్ గుర్రపు స్వారీ, గెరిల్లా యుద్ధ పద్ధతులు, అనేక యుద్ధ విద్యలు శివాజీకి నేర్పిస్తాడు. 1640 వరకు అన్ని విద్యలు నేర్చుకొని ఒక యువరాజులా తయారవుతాడు శివాజీ. శివాజీ సమకాలీకుడైనటువంటి సమర్థ రామదాసు శివాజీకి ఒక పుస్తకాన్ని బహుమతిగా ఇస్తాడు. ఆ పుస్తకం పేరు దేశబోధ. ఇస్తూ ఇలా అంటాడు, ఈ పుస్తకం నిన్ను ఊహించుకొని రాశాను, నువ్వు మహారాష్ట్ర జాతి నిర్మాత కావాలని చెబుతాడు. 1640లో బీజాపూర్ రాజ్యంలోని తోరణదుర్గం కోట, కొండనదుర్గం, జావలి దుర్గం లాంటి అనేక ప్రాంతాలను శివాజీ ఆక్రమించుకుంటాడు. జావలి దుర్గంను పోర్చుగీసు వారు వ్యాపారం కోసం అద్దెకు తీసుకొని క్రైస్తవ మత ప్రచారం చేసుకుంటారు. అది తెలిసిన శివాజీ పోర్చుగీసు వారిని చిత్రహింసలు పెడతాడు. దీంతో వారు వెళ్లి బీజాపూర్ చక్రవర్తికి చెప్తారు, మీ రాజ్యంలో మేము వ్యాపారం చేసుకుంటుంటే శివాజీ వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడని ఫిర్యాదు చేస్తారు. దీంతో ఆగ్రహించిన బీజాపూర్ చక్రవర్తి
అఫ్జల్ ఖాన్ అనే ఒక సైనికుణ్ణి వెళ్లి శివాజీని చంపిరమ్మని ఆజ్ఞాపిస్తాడు. దీంతో అఫ్జల్ ఖాన్ శివాజీకి ఒక సందేశం పంపిస్తాడు. మేము ఆయుధాలు లేకుండా వస్తున్నాము, మీరు కూడా ఆయుధాలు లేకుండా చర్చలకు రావాలని ఆహ్వానిస్తాడు. శివాజీ చర్చలకు రాగానే ఆలింగనం చేసుకున్న అఫ్జల్ ఖాన్ తన జేబులో నుంచి కత్తి తీసి శివాజీని చంపే ప్రయత్నం చేస్తాడు. దీంతో శివాజీ తన యొక్క పులిగోర్లతో అఫ్జల్ ఖాన్ని చీల్చి చంపేస్తాడు. దీంతో భారతదేశ చరిత్రలో శివాజీ యొక్క గొప్పతనం మరొకసారి వ్యాపిస్తుంది. శివాజీ మొఘల్ స్వాధీనంలో ఉన్నటువంటి సూరత్ ప్రాంతాన్ని కొల్లగొట్టి ₹1,00,00,000 దోచుకుంటాడు. దీంతో ఔరంగజేబ్ 1663లో అతని మేనమామ అయినటువంటి షయిస్తా ఖాన్ కు శివాజీని చంపాలని చెప్తాడు. షయిస్తా ఖాన్ అతని కొడుకుతో మహారాష్ట్రపై దండెత్తి వస్తాడు. అప్పుడు వర్షాకాలం కావడంతో వర్షాకాలం తర్వాత దాడి చేద్దామని ఒక గుహలో విందులు వినోదాలు చేసుకుంటూ ఉంటాడు. అది గమనించిన శివాజీ తన గెరిల్లా యుద్ధంతో వెళ్లి దాడి చేసి షయిస్తా ఖాన్ బొటనవేలు నరికి అతని కొడుకును చంపేస్తాడు. దీంతో ఔరంగజేబ్ 1665లో రాజా జైసింగ్ ను శివాజీ మీదకు దండయాత్రకు పంపిస్తాడు. రాజా జైసింగ్ శివాజీని ఓడిస్తాడు. దీంతో శివాజీ పురందర్ సంధి చేసుకుంటాడు. ఆగ్రా కోటలో 500 మంది సభలో మీకు రాజా పక్కన 2 కుర్చీలు వేసి సన్మానిస్తారు అని రాజా జైసింగ్ చెప్తారు. 1666లో ఢిల్లీని సందర్శించాలి, నీకు రాజా అని బిరుదు ఇస్తారు, నీ సత్తా తెలుసు కాబట్టి నిన్ను మళ్లీ మహారాష్ట్రకు మొఘల్ సైన్యానికి అధికారిగా పెడతారు. అలాగే నీ కొడుకు శంభాజీకి మొఘల్ సైన్యంలో 5,000 సైన్యానికి మన్సబ్దారుగా చేస్తాడు. అలాగే శివాజీ ఆధీనంలో 35 కోటలు ఉంటే 24 కోటలు తీసుకుంటారు అని 1665లో పురందర్ సంధి చేసుకొని జైసింగ్ వెళ్లిపోతాడు. దీంతో 1666లో శివాజీ శంభాజీ ఆగ్రాకు వెళ్తారు. అందరి ముందు పెద్ద సభ నిర్వహిస్తారు. కానీ ముందు వరుసలో కుర్చీలు ఉండవు, వెనకాల ఎక్కడో కూర్చోబెడతారు. సభ మొత్తం అయిన తర్వాత ఎలాంటి గౌరవం శివాజీకి శంభాజీకి దక్కదు. అంతేకాకుండా ఔరంగజేబ్ శివాజీ శంభాజీని బంధించమని ఆజ్ఞాపిస్తారు. దీంతో మొఘల్ సైన్యం బంధించి శివాజీ శంభాజీలను జైల్లో పెడతారు. అప్పుడు రాజా జైసింగ్ ఔరంగజేబ్ను అడుగుతారు, మనం చెప్పింది వేరే కదా, ఇలా ఎందుకు చేస్తున్నారని రాజా జైసింగ్ అడిగినా కానీ ఔరంగజేబ్ పట్టించుకోలేదు. అప్పుడు ఔరంగజేబ్కు రోషనారా జహనారా అనే 2 సోదరీమణులు ఉంటారు. ఔరంగజేబ్ తన సోదరులను చంపి చక్రవర్తి అవుతాడు. అది సోదరి రోషనారాకు నచ్చదు. రోషనారా ఎప్పుడు కూడా ఔరంగజేబు పైన పగ తీర్చుకోవాలని అనుకుంటుంది. అప్పుడే ఔరంగజేబ్కు చుక్కలు చూపించినటువంటి శివాజీ కనబడతాడు. జైల్లో బంధించిన శివాజీకి ఎలాగైనా సహాయం చేసి ఔరంగజేబ్పై పగ తీర్చుకోవాలని రోషనారా అనుకుంటుంది. దీంతో రోషనారా శివాజీని జైలు నుంచి తప్పిస్తుంది. ఔరంగజేబ్ శివాజీని పట్టుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తాడు. ఎక్కడా శివాజీ దొరకడు. దీంతో ఔరంగజేబ్ శివాజీకి ఒక వర్తమానం పంపిస్తారు, మీరు ఆగ్రా కోటకు వస్తే ఈసారి ఖచ్చితంగా మిమ్మల్ని గౌరవిస్తామని ఆహ్వానం పంపినప్పటికీ ఈసారి శివాజీ నమ్మడు. 1674 వరకు తన సైన్యాన్ని అభివృద్ధి చేసుకుంటూ సొంత రాజ్యాన్ని స్థాపిస్తాడు. శివాజీ పట్టాభిషేకం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. కృతజ్ఞతలు.